ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నాయనార్ కథలు చెప్పుకుంటున్నాం కదా. అయితే ఎక్కువగా పురుషుల గురించి, అంటే మగవారే భక్తులు ఉన్నారా శివునికి? ఆడవారు లేరా? నాయనార్నిలా ఏమనాలి? నాయనారనే అంటారు వాళ్ళని. అంతేనా? ఉన్నారా రమగారు? ఉన్నారు. కారైకాల్ అమ్మన్నని అమ్మ, ఒక అమ్మ. కారైకాల్ అమ్మన్ ప్రత్యేకమైన పేరు. అవునండి. కారైకాల్ అనేది ఒక ఊరు. అవును. అయితే ఆ ఊర్లో ఉన్న ఒక భక్తురాలు గురించి చెప్తారు. ఒకసారట శివపార్వతులు ఇద్దరు కైలాసంలో కూర్చుని ఉంటే ఒక మహాశక్తి ఏదో తల్లకిందులుగా వస్తోందట తమ వైపు. కాళ్ళు పైకి చేతుల కిందకి, చేతులతోటి నడిచొస్తున్నట్టుగా కనపడింది. ఈయన అమ్మవారు ఆశ్చర్యపోయిన పరిస్థితి, ఎవరో వస్తున్నారు, అదేమిటి అలాంటి స్వరూపంతో వస్తున్నారంటే ఆయన శివుడు అన్నట్ట, కారైకాలమ్మని వస్తోంది మన దగ్గరికి, మన మహాభక్తురాలు ఇవిడే, పరమేశ్వరుడే చెప్పేంత భక్తి, అబ్బా మహాశివ భక్తురాలు అని చెప్పేసరికల్లా ఆమె దగ్గరకు వచ్చి పరమేశ్వరుని నమస్కారం చేసింది. స్వామికి దండం పెట్టింది, అమ్మకి దండం పెట్టింది. అయితే నువ్వు ఇలా ఎందుకు చేతులతోటి వస్తున్నావంటే, కైలాసం మీద కాలు పెట్ట బుద్ధి కాలేదు ప్రభు, నువ్వు తిరిగేది, అందుకని చేతులతో నడిచి వచ్చిందట. ఏం పాయింట్ చూడు, అడుగు పెట్టలేనక కాలుతో చేతులతో వచ్చాను అంటే ఆయన దరి చేర్చుకున్నాడు. ఏం కావాలి చెప్పు, నీకు 2 కోరికలు కోరుకోమన్నాడట. నేను ఎక్కడ పుట్టినా మళ్ళీ కనుక నాకు జన్మంటూ ఉంటే శివభక్తురాలుగానే జన్మించాలి, శివభక్తితోటే జన్మించాలి, ఏ జన్మ ఎత్తినా నాకు శివభక్తి ఉండేలాగా నాకు వరం ఇవ్వు. తర్వాత తాండవం చేస్తున్నప్పుడు, నువ్వు తాండవం చేస్తావు, ప్రతి ప్రదోష కాలంలో పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరు చేస్తారు, ఆమె లాస్యం చేస్తుంది, ఆయన తాండవం చేస్తాడు. ఆ తాండవం చేసేటప్పుడు పాదాల కదలికని వర్ణించగలిగే కవిత్వ శక్తిని ఇవ్వమని అడిగిందిట. కవితాధార అది కావాలి నాకు. తాండవం చేసేటప్పుడు కదిలే పరమేశ్వరుని పాదాలమైన కోరిక, ఆ పాదం అసలు అద్భుతమైన నర్తన అయింది, అది కావాలి నాకు అని అడిగిందట. ఈమె వర్ణించగలగాలి. నేను అలాగేనన్నట్టు ఆయన. ఈ కారైకాల్ అమ్మను కారైకాల్లో ఒక వైశ్య కుటుంబంలో జన్మించిందట. ధనదత్తుడని చాలా పెద్ద వ్యాపారి. ఆయనకి ఎంతకాలమో పిల్లలు కలగల. అలా ఉండి 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 ఎప్పటికో శివాలయానికి తిరగ్గా ఆయనకు ఒక కూతురు పుట్టింది. అయితే పిల్ల చక్కటిదట, పునీతవతి అని పేరు పెట్టారు. ఈ పునీతవతి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి శివభక్తి. తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళేది, తల్లితో కలిసి అన్ని రకాల పూజలు చేసేది, ఎవరైనా శివభక్తులు వాళ్ళు వాకిట్లకు వస్తే వాళ్ళకి బిచ్చం పెట్టేది, ఆసక్తిగా శివ పూజ కథలు, శివ సంబంధమైన గాథలు వినేది, శివపురాణం అవి చక్కగా కథలు నోటికొచ్చు, ఎవరైనా అడిగితే పొల్లు పోకుండా శివస్తోత్రాలు అప్పచెప్పేది, ఎంతో బుద్ధిమంతురాలుగా ఉండేది. అయితే కొంచెం యుక్త వయసు వచ్చాక అమ్మాయికి వివాహం చేద్దామని ఆలోచించి, అయితే ఆ కాలంలో నాగసముద్రం అనే ప్రాంతానికి చెందిన నిధిపతి అనే ఒక వణిక్ ప్రముఖుడు వాళ్ళ అబ్బాయి అయిన పరమదత్తుడికి ఈ పిల్లను కోరాడొచ్చి. వాళ్ళకి చాలా ఆస్పాస్తుల్ని, అబ్బాయి మంచి ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి చేయగలిగిన వాడు. అయితే ఈయనేమన్నాడు, ఇది ధనదత్తుడు పునీతవతి బాబు లేక ఒక్క పిల్ల, ఈ నాగసముద్రానికి ఎక్కడికి పంపను, మా ఇంట్లోనే ఉంచుకుంటా, ఇల్లరికానికి వస్తానంటే ఒప్పుకుంటానని. అంత దూరం పంపించానన్నా? అంత దూరం పంపలేను, ఇక్కడే ఉంచుకుంటానంటే ఆయనకి ఇంకో 2-3 కొడుకులు ఉండుంటారు. ఆ పరమదత్తుడిని ఇక్కడికే తెచ్చి వివాహం చేశారు. ఈ అమ్మాయి భక్తిగా శివుణ్ణి కొలిచేది, భర్తని పరమేశ్వరుడిగా భావించి చక్కగా సేవించేది, చాలా బాగుండేది. అయితే ఇతను వ్యాపారం బాగా అభివృద్ధి చేశాడు. సరే ఒకనాడు ఏమైంది, కొంచెం కాలంలో 2 మామిడి పళ్ళు ఎవరో పరమదత్తుడికి వచ్చినాయి. ఎవరో ఇంకా అంటే కాయకాలమే ఉంది, ఇంకా పళ్ళకాలం రాకముందే ఎవరి తోటలోనో పండినాయని జోడు పళ్ళు వచ్చాయి. జోడు పళ్ళు వస్తే ఆ జోడు పళ్ళని ఇంటికి పంపించాడు. పొద్దున్న 9 గంటల వేళ, 1 గంట వేళ భోజనానికి వస్తానన్నాడు. ఆ పూట ఏమైంది, అమ్మాయి 12 గంటలకి వంట చేసుకుంది. సరిగ్గా తమ కోసమే చేసుకుంది. ఎవరో ఒక శివభక్తుడు ఒక ఆయన వచ్చి, అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టమంటే అన్నం కూర వేసి భోజనం వడ్డించేసరికల్లా ఇంకేదైనా వేయమన్నాడు ఆయన. వేయమంటే ఇవిడేమంది, భర్తకి కూర కావాలి కనుక 2 మామిడి పళ్ళు ఉన్నాయి, ఓ పండు ఆయనకుంటుందని 2వ మామిడి పండుని ఈ శివభక్తుడి ఆకులో వేసేసింది. ఆయన ఆ పండు తిని చాలా సంతోషించి పుత్రపౌత్రాభివృద్ధిగా ఈ పునీతవతిని దీవించి, వ్యాపారం అభివృద్ధి కావాలమ్మా, నువ్వు నీ శివభక్తి ఎల్లప్పుడూ ఇటాగే ఉండాలని ఆయన వెళ్ళిపోయాడు. 1:30, 2 అయ్యేసరికల్లా ఈ పరమగుప్తుడు వచ్చాడు ఇంటికి. పరమదత్తుడు భర్త వచ్చాడు.
అన్నం పెట్టింది. చాలా శ్రద్ధగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కాసిన మంచినీళ్ళు ఇచ్చి సేద్దీర్చి ఆగేసింది. అన్నం పెట్టింది. అన్నం పెట్టి మామిడి పండు తరిగి పళ్ళలో వేసి అన్నం తిని మామిడి పండు తిని అబ్బాయి ఎంత తీయగా ఉంది, ఆ రెండో పండు కూడా వేయి అన్నాడు. రెండో పండు ఏది లేదంటే ఏమంటాడో వంటింట్లోకి వెళ్ళి పరమేశ్వర మామిడి పండేమో శివభక్తుడికి వేసిస్తాను, ఇప్పుడు భర్త అడుగుతున్నాడు ఏం చేయను అంటే టింగమని మామిడి పండు ప్రత్యక్షమైంది. శివుడికి పరమేశ్వరుడికి ఎదురుగుండా పెట్టిన ప్రసాదం పళ్ళెల్లో. సరే ఆ పండు తీసుకెళ్ళి 2 ముక్కలు చేసి భర్తకి ఇచ్చింది. ఆయన ఆ పండు తిని ఏమే ఇందాకటి పండు కంటే ఇది ఇంకా తీగా ఉందే, తీగా ఇటా వచ్చిందే ఈ పండు అన్నాడు. ఈవిడ ఆలోచించుకుని భగవత్ ప్రసాదం అందుకని మెల్లిగా ఏం చెప్పింది, అది కాదండి పొద్దున మీరు పంపించిన 2 పళ్ళల్లో ఓ పండుని ఒక శివభక్తుడు వస్తే ఆయనకు పెట్టాను, మీరు అడిగారని పరమేశ్వరుని ప్రార్థిస్తే భగవంతుడు ఇచ్చిన పండండి, అందుకే అంత తీయగా ఉంది అని చెప్పేసరికి ఆయన తెలబడి ఏమిటి దేవుడు ఇచ్చాడు పండు, ఎక్కడైనా ఉంది లోకంలో? దేవుడు ఎటా ఇస్తాడు? చెట్లకు గాయిస్తాడు, చెట్లకి పువ్వులు వస్తాయి, చెట్లకి కాయలు వస్తాయి, అవంతా భగవత్ ప్రసాదం. అంతేగాని నువ్వు అడగంగానే నీ చేతులకు మామిడి పండు ఇస్తాటే భలే దొంగ మాటలు చెప్తున్నావు అన్నాడు. అనేసరికల్ పునీతవతంది కాదండి, అక్షరాల భగవంతుడే ఇచ్చాడు, పరమేశ్వరుడే చిదంబరేశ్వరుడే నాకు ఇట్లా సమర్పించాడు ఇచ్చాడు అంటే ఆయన ఒప్పుకోవాలి. ఏది నా ఎదురుగుండా అడుగన్నాడు. అడగనగానే ఏం చేస్తుంది, దండం పెట్టి పరమేశ్వర నీ శక్తిని నా భక్తిని పరీక్షిస్తున్నారయ్యా, ఒక్కొక్క మామిడి పండు ఇవ్వవా అని చెయ్యిట పెట్టేసరికి చేతిలో పండు వచ్చింది. ఆయన నిర్ఘాంతపోయి చూస్తున్నాడు పరమదత్తుడు. ఈ చేతిలో ఉన్న పండు ఆయన చేతిలో పెట్టగానే మాయమైపోయింది. ఆయన నమ్మలేదు. ఇప్పుడు నమ్మాడు, ముందు నమ్మలేదు కాబట్టి ఆయన నిర్ఘాంతపోయాడు. మనిషి కాదు ఇది, ఏదో దేవతా స్త్రీ, దీంతో కాపురం చేసేది ఏమిటి? మనం దేవతా స్త్రీలతో కాపురం చేయొచ్చునా? పైగా ఇదేం భక్తి, పరమేశ్వరుడు అది అడిగితే గాల్లోంచి పండొచ్చి చేతిలో పడిందే. ఈమెతో కాపురం చేయకూడదు, ఈమెను భార్యగా ఉంచుకోకూడదని భావించాడు. ఆ పూట కూరుకుని ఏదో వ్యాపార సంబంధంగా ఎక్కడికో వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. రాల ఈమె భర్త కోసం వేచి ఉంది. పాపం చుట్టాలు పక్కాలంతా ఊరెళ్ళాడు. వాళ్ళంతా వ్యాపారాలకు వెళ్ళి వాళ్ళు 3 నెలలు 6 నెలలు వ్యాపారం చేసుకుని వచ్చేవాళ్ళు. సంవత్సరాలు గడిచినా ఆయన రాల. ఈ పిల్లకి అప్పటికి వెళ్ళే 20 ఏళ్ళు అయితే తర్వాత 5, 6, 7 సంవత్సరాల దాకా రాలేదట. రాకపోతే ఏమైంది, అతను ఏం చేశాడు, వేరే ఊరు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం డెవలప్ చేసుకుని వివాహం కాలేదని చెప్పి అక్కడ ఇంకొక అందాల భరణం చూసి పెళ్లి చేసుకున్నాడు. కూతురు పుట్టింది. ఆయన పునీతవతి అని పేరు పెట్టాడు, భార్య పేరే పెట్టుకున్నాడు. ఒక 8-9 సంవత్సరాలకి ఈమెకి ఇంకా 30 ఏళ్ళు రాకముందే ఈ ఫలానా గ్రామంలో ఫలానా నగరంలో ఈయన ఉన్నాడు, పరమదత్తుడు ఉన్నాడు, పునీతవతి భర్త అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడు. చుట్టాలు పక్కాలు వ్యాపారాల్లో తెలిసిపోతాయి కదా, అమ్మాయి మీ ఆయన అక్కడ ఉన్నట్టు అక్కడికి వెళ్దు కానీ పదంటే, మరి భర్తని వివాహం చేసుకుని భర్త భోగించడానికి ఈ శరీరం అని భావించింది ఆవిడ. అందుకని చుట్టాలు పక్కాలు అందరితో కలిసి ఆ ఊరు వెళ్ళిందట. ఆయనది ఒక చిన్న పెద్ద సంస్థానం లాగా ఉంది. ఈమెను చూసేసరికి ఆ దేశపు రాజుగారు కూడా ఉన్నాడట అక్కడ. కాళ్ళు ఉనికిపోయినాయట అతనికి, భయంతో ఉనికిపోయేట వచ్చేసరికి. ఆ రాజు అన్నట్టు అదేమిటి అంత భయపడుతున్నావు అంటే, ఈమె దేవతా స్త్రీ అండి, అందుకే నీ పేరు నేను మా కూతురు కూడా పెట్టుకున్నాను, నా కూతురు పేరు కూడా పునీతవతే అనేసరికి దేవతా స్త్రీ ఏమిటయ్యా మామూలుగానే కనపడుతుందంటే, కాదండి ఇప్పుడు దేవతా స్త్రీ గాల్లోంచి మామిడి పళ్ళు పుట్టించగలదు, నేను ప్రత్యక్షంగా చూశాను అనేసరికి చుట్టాలు పక్కాలంతా చేరి ఈ పునీతవతి దెబ్బాయి భార్య ఫలానా ధనదత్తుడి కూతురు పెళ్ళై 7 సంవత్సరాలు 8 ఏళ్ళ నుంచి తను కనపట్టలేదు అని రాజుగారికి చెప్పారు. అతను అన్నాడు, ఈమెను నేను భార్యగా స్వీకరించను, ఈమె దేవతాంశ కలిగిన స్త్రీ, నాకు మనుషులే కావాలి, నేను ఈమెతో కాపురం చేయను, స్వీకరించను అనేసరికి ఆమె నిర్ఘాంతపోయింది. ఇన్నేళ్ల నుంచి ఈ భర్త కోసం వేచి ఉన్నాను కదా, ఈ యవ్వనము సౌందర్యము ఎప్పటికప్పుడు చక్కగా ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేసి భర్త భోగించడం కోసమే కదా శరీరం, అతని సంతానాన్ని కనిపెట్టడం అదే కదా మరి స్త్రీ కర్తవ్యం. దాంతో ఆవిడ అసహించుకుని ఆవిడ అనుకుందిట, నా భర్తకి ఉపయోగపడిన ఈ శరీరం వద్దు, నాకు ఈ అవయవ సౌందర్యము వద్దు, ఈ చర్మ సౌందర్యము వద్దంటే జనాలు చూస్తూ ఉండగానే ఆ శరీరంలో ఉన్న మాంసం కండలన్నీ హరించుకుపోయి ప్రేత రూపు వచ్చేసిందట ఆమెకి. భగవంతుని ప్రార్థించింది, ఈ సౌందర్యం ఎందుకు, అందరూ ఏమంటారు, నన్ను ఏమనుకుంటారు, నేను అతని కోసం కదా 7-8 ఏళ్ళ నుంచి ఈ శరీరాన్ని నేను ఎందుకు పోషించాను, భర్త కోసం పోషించాను,
అతనికి నేను వద్దన్నాక ఇంకా శరీరం ఎందుకు, నాకు భగవంతుడే చాలు, నాకు శరీరం అక్కర్లేదంటే సన్నగా అయిపోయి ఎముకలు బయటపడి చూస్తుండగానే అది అయిపోయింది. జనమంతా ఆశ్చర్యపోయి సాగిలపడి దండాలు పెట్టేశారట ఆమెకి. ఇక శివ పూజలోనే గడపటం మొదలుపెట్టింది. కారెక్కాలమ్మని అనేవారు ఆ పునీతవతిని. ఆమె ఎంతకాలమో పరమేశ్వరుడిని పూజించి కాలం తీరిన తర్వాత కైలాసానికి వెళ్ళింది. అబ్బా, ఆ కైలాసానికి వెళ్తూ వెళ్తూ కాళ్ళతోటి వెళ్తే పరమేశ్వరుడికి అవజ్ఞగా ఉంటుందని తిరగబడి చేతులతో నడుచుకుంటూ కైలాసానికి వెళ్ళింది. అంత భక్తురాలు, అంత భక్తురాలు. ఆమె అడిగింది అడిగినట్టు ఎట్లా అయిపోయిందో చూడండి. ముందు నా భర్త కావాలి, నాకు రావాలి ఇలాంటి వాడు కోరుకోవాలి. కాలక్రమాన్ని ఎలా జరుగుతుందో అలా జరగాలని కోరుకుంది అంతే. దాని మీద ఆలోచించాల. ఎప్పుడైతే తనకి శరీరం వద్దనుకున్న శరీరం శుష్కింపు చేసుకుందో ఆమె యొక్క మహత్యము, ఆమె యొక్క భక్తి ప్రపంచానికి తెలిసిపోయింది. కారెక్కాలమ్మనికి ఆవిడ కూడా మందిరం ఉంది ఇప్పుడు. ఉందండి, ఇప్పటికీ ఉంది తమిళనాట. చూడండి, నాయనార్లలో స్త్రీలు కూడా ఉన్నారు. ఆమె కారెక్కాలమ్మని పేరుతోటే గుర్తింపబడింది. ఆమెను కోరుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుపడతాయని చెప్తారు. ఈ నాయనార్ల గాథలు ఎన్ని సంవత్సరాల క్రితం ముందు వీరమ్మ గారు మనకి సుమారుగా? ఈ 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్నవే ఇవి. చోళులు పాండ్యుల కాలాల్లో కూడా జరిగినాయి. మహాభక్తులు ఉన్నారట. వాళ్ళు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు అంతేగా? అంతే, కైలాసానికి చేరిపోయిన వాళ్ళు. మన ముందే ఉన్నారు భక్తులు, పరమ భక్తులు. అదే అద్భుతం రమ్మ గారి. కార్తీక మాసంలో ఇలాంటి స్టోరీలు వినగలిగేంత అదృష్టం దక్కటం నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మీకోసం నేను చదివాను, నేను కూడా అదృష్టవంతురాలిని. నమస్తే అండి. నమస్తే జయ.